అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విశ్లేషణ చూడబోతున్నాం. క్రిప్టో ప్రపంచంలో అందరికీ కనిపిస్తున్న, ఎవరూ పెద్దగా పట్టించుకోని ఒక అతిపెద్ద స్ట్రక్చరల్ ప్రాబ్లంని, అలాగే దానికి దొరికిన ఒక అద్భుతమైన సొల్యూషన్ని డీకోడ్ చేద్దాం. అసలు ఈ సాధారణ టోకనామిక్స్ మోడల్స్ వెనక ఉన్న కథేంటో పక్కాగా తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, అసలు ఒక క్రిప్టో టోకెన్ కేవలం గాలిమాటల మీద, మార్కెట్ హైప్ మీద కాకుండా తిరుగులేని మ్యాథమెటిక్స్ ఇంకా రియల్ వరల్డ్ కామర్స్ మీద ఆధారపడి పనిచేస్తే ఎలా ఉంటుంది? ఇంటర్లింక్ టోకెన్ ఎకోసిస్టమ్ గురించి మన సోర్సెస్ ఈ వాస్తవాన్నే ఎలా వివరిస్తున్నాయో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ రోజు టాపిక్స్ని ఒకసారి గమనిస్తే, ముందుగా క్రిప్టో స్పెక్యులేషన్ ప్రాబ్లం, ఆ తర్వాత ఇంటర్లింక్ ప్రోటోకాల్ షిఫ్ట్, నెక్స్ట్ రెండు డిమాండ్ సోర్సెస్ అంటే ఆన్బోర్డింగ్ ఇంకా ట్రాన్సాక్షన్స్, లాస్ట్గా ద కంప్లీట్ డిమాండ్ ఈక్వేషన్ గురించి చర్చిద్దాం. మొదటి సెక్షన్, ద క్రిప్టో స్పెక్యులేషన్ ప్రాబ్లం. ఇక్కడ స్టాండర్డ్ టోకెన్ ఆర్కిటెక్చర్కి, ఇంటర్లింక్ టోకెన్ ఆర్కిటెక్చర్కి ఉన్న అసలు సిసలైన తేడాని గమనించాలి. సాధారణ టోకెన్లన్నీ భవిష్యత్తులో ఏదో జరుగుతుందని అంచనాల మీద నిర్మిస్తే, ఇంటర్లింక్ మాత్రం వాస్తవ ప్రపంచంలో జరుగుతున్న నిజమైన ఆర్థిక కార్యకలాపాల ఆధారంగా, అంటే ప్రెజెంట్ యూటిలిటీ మీద ఆధారపడి నిర్మించబడిందని సోర్సెస్ స్పష్టంగా చెబుతున్నాయి. అసలు ప్రాబ్లమేంటంటే, సాధారణ టోకన్ల ధర అంతా ఒక నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. రేపు పొద్దున్న టీమేదో అద్భుతం చేస్తుంది, మార్కెట్ పెరిగిపోతుంది అనే ఒక గుడ్డి నమ్మకమన్మాట. కాని ఆ నమ్మకం ఏమాత్రం సడలినా మరుక్షణమే టోకన్ ధర కూడా పేకమేడలా కూలిపోతుంది. ఇది ఎవరో చేసిన తప్పు కాదు, వాళ్ల డిజైన్ పునాదిలోనే ఉన్న అతి పెద్ద లోపం. అంటే వాళ్ల డిమాండంతా ఒక కథనం మీద నిర్మించారు కాని నిజమైన వ్యాపారం మీద కాదు. రెండవ సెక్షన్, ది ఇంటర్లింక్ ప్రోటోకాల్ షిఫ్ట్. సరే, నెట్వర్క్ బేసిక్ రూల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఒక బిజినెస్ ఇంటర్లింక్ చైన్లో చేరిన వెంటనే ఆర్డబ్ల్యూఏ ప్రోటోకాల్ ద్వారా తమ రెవెన్యూని టోకనైజ్ చేయడం మస్ట్. ఇది ఏదో ఆప్షనల్ కాదు సుమా, డీఫాల్ట్ కండిషన్. అలా చేసిన వెంటనే ప్రోటోకాల్ ఆటోమేటిక్గా ఒక ఏఎంఎం పూల్ని క్రియేట్ చేసి అందులో ఇంటర్లింక్ టోకెన్ని లాక్ చేస్తుంది. ప్రతి బిజినెస్కి ఇది ఖచ్చితంగా జరిగితీరుతుంది. ఇక్కడే మనం స్ట్రక్చరల్ లిక్విడిటీ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఏంటంటే, నిజమైన వ్యాపారానికి సపోర్ట్గా ఒక యూనివర్సల్ రిజర్వ్ యాసెట్ లాక్ చేయబడుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఆ టోకెన్ బయట మార్కెట్లో తిరగదు, అలా అని ఊరికే ట్రేడింగ్ చేసి లాభాలు సంపాదించడానికి విత్డ్రా చేయడానికి కూడా కుదరదు. ఇదే సిస్టమ్ని రాక్ సాలిడ్గా ఉంచుతుంది. మూడవ సెక్షన్, మొదటి డిమాండ్ సోర్స్, ఆన్బోర్డింగ్. ఇప్పుడు అసలు మ్యాథ్స్లోకి వెళ్దాం. మొదటి ఈక్వేషన్, డిమాండ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ L0, ఎన్ ఇంటూ L0. ఇక్కడ ఎన్ అంటే నెట్వర్క్లోకి వస్తున్న కొత్త వ్యాపారాలు, L0 అంటే ప్రతి వ్యాపారం ఖచ్చితంగా లాక్ చేయాల్సిన మినిమం ఇంటర్లింక్ టోకెన్ రిజర్వ్. సింపుల్, ఒక కొత్త బిజినెస్ ఎంటర్ అయిందంటే చాలు, వెంటనే ఈ రిజర్వ్ లాక్ అయిపోవాల్సిందే. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం గమనించాలి. ఈ డిమాండ్ క్రియేట్ అవ్వడానికి మార్కెట్ బుల్రన్లో ఉండాల్సిన పనే లేదు. బిజినెస్ ఆన్బోర్డ్ అయిన ఆ క్షణంలోనే ఆటోమేటిక్గా డిమాండ్ జనరేట్ అయిపోతుంది. టోకెన్ ధర పెరిగితేనే ఇదంతా వర్కౌట్ అవుతుంది అనే రూల్ ఇక్కడ అసలే లేదు. సిస్టంలోకి బిజినెస్ వచ్చిందంటే డిమాండ్ క్రియేట్ అయినట్లే. నాల్గవ సెక్షన్, రెండవ డిమాండ్ సోర్స్, ట్రాన్సాక్షన్స్. 0.2% నుండి 0.5% వరకు ఇంటర్లింక్డ్ ప్రోటోకాల్ తీసుకునే ట్రాన్సాక్షన్ క్యాప్చర్ రేట్ ఇది. సిస్టమ్ ఎంత స్మూత్గా, ఎవరికీ భారం లేకుండా పనిచేస్తుందో చెప్పడానికి ఈ నంబర్ ఒక్కటి చాలు. దీన్ని రియల్ వరల్డ్ సినారియోతో పోల్చి చూస్తే ఇది ఎంత తక్కువో మనకు మైండ్ బ్లాక్ అవుతుంది. వీసా, మాస్టర్ కార్డ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఒక్కో ట్రాన్సాక్షన్ మీద ఏకంగా 2 నుండి 3% ఇంటర్చేంజ్ ఫీజు లాగేస్తాయి. కానీ ఇంటర్లింక్ తీసుకునేది కేవలం 0.2 నుండి 0.5% మాత్రమే. వ్యాపారస్తులకు ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. పోనీ ఆ తీసుకున్న చిన్న ఫీజైనా ఏమవుతుందో తెలుసా? ఒక కస్టమర్ ట్రాన్సాక్షన్ చేయగానే ఆ క్యాప్చర్ అయిన వాల్యూ నేరుగా ఏఎంఎం పూల్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండానే ఆటోమేటిక్గా ప్రోటోకాల్ ఇంటర్లింక్ టోకెన్కు ఎగెయిన్స్ట్గా ఆ బిజినెస్ టోకెన్ని కొనేస్తుంది. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో సైలెంట్గా, కంటిన్యూస్గా జరిగిపోతూనే ఉంటుంది. దీన్నే మనం మ్యాథమెటికల్గా చూస్తే ఈక్వేషన్ రెండవ పార్ట్ వస్తుంది. డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా. ఇక్కడ V అంటే మొత్తం ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్, ఆల్ఫా అంటే ఇందాక మనం మాట్లాడుకున్న క్యాప్చర్ రేట్, మరియు బీటా అంటే టోకెన్ పూల్స్లోకి డైరెక్ట్ చేయబడే పోర్షన్ అన్నమాట.
5వ సెక్షన్ ద కంప్లీట్ డిమాండ్ ఈక్వేషన్. ఇప్పటివరకు మనం విడగొట్టి చూసిన ముక్కలన్నీ కలిపితే వచ్చే అసలు సిసలైన మాస్టర్ ఈక్వేషన్ ఇదే. D = n × L0 ప్లస్ V × ఆల్ఫా × బీటా. ఈ ఈక్వేషన్ చూస్తే మనకు అర్థమయ్యేదేంటంటే ఇక్కడ గాలి మాటలు లేము. పక్కా రియల్ వరల్డ్ కామర్స్ మీద ఆధారపడిన 2 సాలిడ్ వేరియబుల్స్ కలిసి ఈ పటిష్టమైన డిమాండ్ని క్రియేట్ చేస్తున్నాయి. ఆ 2 వేరియబుల్స్ని ఒకసారి పక్కపక్కన పెట్టి చూద్దాం. N అనేదేమో నెట్వర్క్లోకి కొత్త వ్యాపారాలు వస్తున్న కొద్దీ అలా స్థిరంగా పెరుగుతూ పోతుంది. ఇక V సంగతి చూస్తే ఇంటర్లింక్ చైన్లో ప్రాసెస్ అవుతున్న రియల్ ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ అది కూడా నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడే మనం మైండ్లో పెట్టుకోవాల్సిన ఒక క్రూషియల్ పాయింట్ ఉంది. ఈ వేరియబుల్స్ ఏవీ కూడా మార్కెట్ సెంటిమెంట్ మీద ఆధారపడవు. అంటే భవిష్యత్తులో ఏదో అద్భుతం జరుగుతుందని ఊహించుకునే పని లేదిక్కడ. వాణిజ్యం అంటే కామర్స్ ఎగ్జిస్ట్ అయి ఉందంటే దానికి ఆటోమేటిక్ రిజల్ట్గా ఈ డిమాండ్ ఎగ్జిస్ట్ అయి తీరుతుంది. అంతే. సో ఫైనల్గా చూస్తే మామూలు టోకెన్లేమో భవిష్యత్తులో తమకేదో యూజ్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తూ కూర్చుంటాయి. కాని ఇంటర్లింక్ టోకెన్ అలా కాదు. ఈ రోజు నెట్వర్క్లోకి వచ్చి టోకెనైజ్ చేస్తున్న బిజినెస్లు ఈ రోజే టోకెన్స్ని లాక్ చేస్తున్నాయి. ఈ రోజు జరుగుతున్న ప్రతి ట్రాన్సాక్షన్ ఈ రోజే టోకెన్స్ని అబ్జార్బ్ చేస్తోంది. ఇది ఎక్కడో భవిష్యత్తులో కాదు, ఇక్కడే ఇప్పుడే జరుగుతోంది. ఈ టాపిక్ మొత్తాన్ని కన్క్లూడ్ చేస్తూ సోర్సెస్ చెప్పే ఒక పవర్ఫుల్ కోట్ ఇది. స్పెక్యులేటివ్ యాక్టివిటీ వల్ల ఈ పునాది మీద కాస్త వొలటాలిటీ రావచ్చేమో కానీ అసలు ఈ పునాది బతికి బట్టకట్టడానికి మాత్రం ఎలాంటి స్పెక్యులేషన్ అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే బయట మార్కెట్ ఎంత అల్లకుల్లోలంగా ఉన్నా రియల్ బిజినెస్ నడుస్తున్నంతకాలం ఇంటర్లింక్ పునాది చెక్కుచెదరదు. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. ఒక టోకెన్కి డిమాండ్ ఉండాలంటే దానికి కేవలం జనాలు నమ్మాలి అనే ఒకే ఒక్క రూల్ ఉంటే అసలు దానికి నిజమైన వాల్యూ ఉన్నట్టేనా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర టోకెన్ల పునాదుల గురించి పునరాలోచించడానికి ఈ ప్రశ్న ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.